రైట్, చదువుదాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో, ఆయన వాక్యం చెప్తుంది ఏంటంటే, యోబు గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదివినాం. ఆయన ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు? యోబు అనే ఒక మనిషి ఉన్నాడు. ఆయన అయితే చూడండి, ఆయన మొట్టమొదటిగా ఎలాంటి వాడంట? చదువుదాం, వాక్యం చదువుదాం. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై చెడుతనాన్ని విసర్జించిన వాడు. హల్లెలూయా. వింటున్నారండి? చెడుతనంను విసర్జించిన వాడు, ఆయన దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయనలో ఏం కనిపిస్తుంది మనకు? యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే మంచివాడు. ఇంకా చెప్పాలి. యథార్థవంతుడు అంటే ఏంటండి? యథార్థవంతుడు అంటే తనలో ఏమి కూడా దాచుకోలేకుండా. ఒకసారి చూద్దామా మనం యోహాను సువార్త 1:47 యోహాను సువార్త 1:47 యథార్థవంతుడు ఎలాగున్నాడో యేసయ్యనే సాక్ష్యం ఇచ్చి ఆయన గురించి మాట్లాడుతూ అంటాడు. యోహాను సువార్త 1:47 చూడండి, ఒకసారి చదువుదాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని ఆయన గురించి లేక అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా. ఎవరి గురించి అండి? అతని యందు ఏ కపటమును ఏ కల్మషము లేదు అని చెప్పి నతానియేలు గురించి యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. అంటే అతడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే యథార్థపరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లున్నాడు? ఏ కల్మషము లేనటువంటి వైట్ పేపర్ లాంటి జీవితం అన్నమాట. ఏ కల్మషము లేనటువంటి జీవితము. యేసయ్య తన జీవితాన్ని చూసినప్పుడు అలా గుర్తెరిగినాడు. యథార్థమైనటువంటి జీవితం అంటే అలా ఉండాలి. అదే యేసయ్య మనల్ని చూసినప్పుడు మన జీవితాలను చూసినప్పుడు ఇలా ఉండాలంటే నిజముగా లేఖన యథార్థవంతురాలు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అంటే మన పేరు పెట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు నిజంగా ఇతడు నా యందు నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు అని చెప్పేసి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత యోబు గ్రంథంలో ఏముంటుందండి? ఆయన చెడుతనాన్ని ఆయన న్యాయవంతుడు. హల్లెలూయా. న్యాయవంతుడు అంటే చెప్పండి. న్యాయవంతుడు అంటే అతని దగ్గర ఏం లేదు. హల్లెలూయా. వింటున్నారండి? న్యాయవంతుడు అనగా అతని దగ్గర అన్యాయము లేదు, అన్యాయంకు చోటు లేదు. దేవుడు కూడా న్యాయవంతుడు. హల్లెలూయా. ఎట్లాంటి వాడు? దేవుడు కూడా న్యాయవంతుడు. అలాగే ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు యోబు? ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే యేసయ్యలో నుండి యోబులోనికి వచ్చినాయి. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను బట్టి ఆయన నేర్చుకున్నాడు. నేనంటాను ఏంటంటే ఆయన జీవితంలో యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే అన్యాయానికి చోటు తన జీవితంలో తన కుటుంబంలో లేకుండా అతను బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు. తర్వాత